అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో గురుగ్రహం వచ్చేసి వృషభ రాశిలో, అలాగే కుజుడు వక్రంలో వచ్చాడండి, మిథున రాశిలో ఉన్నారు. అలాగే కేతు కన్యా రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే రవి, బుధ గ్రహాలు మనకి మకర రాశిలో ఉన్నారు. శని, శుక్ర గ్రహాలు కుంభరాశిలో ఉండడం జరిగింది. అలాగే రాహు కుంభరాశిలోకి వెళ్తున్నారు. శుక్రుడు 29వ తారీఖు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మన రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం అందరం కూడా ప్రతిసారి కూడా ఒట్టి వారఫలం తెలుసుకోవటం, మన మంత్రాలు అవి ఏ పూజలు చేయాలనేది కాకుండా, రత్నాలు అవి కాకుండా, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక్కొక్క గ్రహం యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకోవటం ఎంతైనా మంచిది. బుధ గ్రహం ఈసారి అన్ని రాశులకు కూడా మారడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎవరు ఈ బుధ గ్రహం ఎవరు అని కానీ మనం ఆలోచిస్తే, మన ఆధ్యాత్మికటువంటి విషయంలో కానీ, శాస్త్రపరంగా కానివ్వండి, జ్యోతిష శాస్త్రంలో కూడా ఎక్కడా ఎవ్వరూ చెప్పలేని అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. బుధగ్రహము చంద్రగ్రహం యొక్క సంతానం అంట, చంద్రుడి యొక్క కొడుకంట బుధుడు. ఎంతో చెప్పడానికి, వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా ప్లానెట్కి ఇంకో ప్లానెట్ పుట్టడం ఏమిటి అని ఏమన్నా, సైంటిఫిక్గా కూడా దీనికి ఎక్కడా ఆధారాలు లేవు. సైంటిఫిక్గా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ మన యొక్క పురాణాల్లో బుధుడు ఎవరు అంటే చంద్రుడి యొక్క సంతానము అంటారు. ఇందులో సైంటిఫిక్గా అంటే మనం లాజిక్గా కూడా అద్భుతంగా ఒక మాట చెప్పొచ్చు. చంద్రుడు అంటే మనస్సు, బుధుడు అంటే బుద్ధి. చంద్రుడి నుంచి మనకి మనస్సు నుంచి, ఆలోచన నుంచి బుద్ధి అనేది ఒకటి ఏర్పడుతుంది. కామన్ సెన్స్ అంటాం దాన్ని. నువ్వు బుద్ధి వాడవయ్యా అంటారు. అంటే నువ్వు మనసు వాడుతున్నావు. మనసు వాడకు. మనసుకి ఏం తెలుసు? స్పాట్లో రిప్లై ఇచ్చేస్తుంది. అది నువ్వు తిడితే అది తిట్టేస్తుంది, నువ్వు కొడితే అది కొట్టేస్తుంది, అది నువ్వేం చెప్తే అది రిప్లై. మనసుకు ఎటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. కానీ మనస్సు నుంచి పుట్టినటువంటి బుద్ధికి వికాసం ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు అని చెప్పేదే బుద్ధి అన్నమాట. అందుకే మీకు బుద్ధి లేదా అంటే చాలామంది చాలా తప్పుగా అనుకుంటారు. అందుకే చంద్రుడు అంటే మనసు నుంచి బుద్ధి ఏర్పడింది, బుధుడు ఏర్పడ్డాడు అని చెప్పి ఒక లాజిక్ చెప్పాలి. ఇలాగే చంద్రుడు చదువు కోసం బృహస్పతి దగ్గరికి, చదువుకోవడానికి దేవతల గురువు దగ్గర బృహస్పతి దగ్గరికి వెళ్తే, ఆయన చదువు చెబుతున్నప్పుడు ఆయన ఆశ్రమంలో ఉంటూ బృహస్పతి యొక్క భార్య తార అనే స్త్రీ ఉంటుంది. ఆవిడ దేవకన్య. ఆవిడ గురువు నిరాధారణకు గురవుతుంది. గురువు ఆమెను పట్టించుకోడు. యవ్వనంలో ఉన్నటువంటి తారకి కోరికలు ఎక్కువ ఉంటాయి. అలా ఆ విషయాన్ని గ్రహించినటువంటి విద్యార్థిగా వచ్చిన చంద్రుడు తార మీద మనసు పడి తారను తీసుకొని వెళ్ళిపోతాడట. వెళ్ళి ఏదో గ్రహమండలంలో కాపురం పెట్టేస్తాడు. వాళ్లకు సంతానం కలుగుతుందన్నమాట. ఆ సంతానమే బుధుడు. ఎప్పుడైతే బృహస్పతి ఈ విషయం తెలుసుకొని వెంటనే మహావిష్ణువుని వెళ్ళి తన ప్రాబ్లం చెప్పుకుంటే, మహావిష్ణువు వెంటనే విషయం తెలుసుకొని చంద్రుడిని తారని పిలిపించి ఇద్దరికి బుద్ధిమతులు చెప్పి, దేవతలు కాబట్టి భావి వరసలు ఉండవు కాబట్టి తారని బృహస్పతి దగ్గర పంపించేసి చంద్రుడిని మందలించి పంపిస్తే, ఆయన చేతిలో ఉన్న కొడుకుని విష్ణువు కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతాట. అతనే బుధుడు. ఆ విధంగా ఆ బుధుడికి ఆధిపత్యం వహించేది మహావిష్ణువే పెంచుకుంటాడు. కాబట్టి బుధగ్రహం కొరకు అందరూ మహావిష్ణువును సేవిస్తారన్నమాట. ఇది బుధగ్రహం యొక్క చరిత్ర. ఈసారి బుధుడు మకర రాశిలోకి వచ్చి 12 రాశులకు ఏం చేస్తాడో మనం తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు జనవరి 2025 నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మకర రాశి వాళ్ళందరికీ కూడా బుధగ్రహం యొక్క మార్పు చాలా విషయాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా అదృష్టం, గతంలో లేని అదృష్టం ఇప్పుడు అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. తండ్రులు, పెద్దలు, మామలు అందరి సహకారాలు అందడం, గురువు యొక్క అనుగ్రహం బాగా లభించడం, అదృష్టవంతులు అవ్వటం అన్నీ కూడా ఈ వారం మీకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి మకర రాశి వాళ్ళకు చెప్పాలి. ఇన్ని రోజులుగా తండ్రితో విరోధం ఉంటుంది, ఆ విరోధం కూడా తొలగిపోతుందని కూడా మనం చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం ఈ వారం చాలా బాగుంది. కుటుంబ సంతోషంలో ఎంతో అభివృద్ధి కనిపిస్తుంది. పిల్లల చదువు విషయంలో బాగా పట్టించుకుంటారని కూడా చెప్పాలి. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. చురుగ్గా అన్ని పనుల్లో పాల్గొంటారు. విందులు వినోదాల్లో బాగా ఎంజాయ్ చేస్తారు.
విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి అనుకూలంగా లేదు. అలాగే ఏ పని చేసినా కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి చేయండి. మానసిక ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు గతంలో కొనడానికి చాలా అనుకూలంగా ఉంది. కానీ ఈ వారం కుజగ్రహం యొక్క మార్పు వల్ల విలువైన వస్తువులు కొనటంలో, అమ్మటంలో నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టం నుంచి బయటపడాలంటే ముందు మీ జాతకం చూడాలి, అందులో గ్రహాల స్థితులు చూడాలి, దశలు, అంతర్దశలు చూసిన తర్వాత మీరు ఏదైతే లావాదేవీ చేస్తారో అది మంచిదా కాదా, ఎలా చేస్తే మంచిది, ఎటువంటి పరిహారాలు చేసుకుని చేస్తే మంచిది కూడా చెప్పొచ్చు. 50 పేజీల జాతకం మీకు PDF చేయడం, 15 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం, జాతకాన్ని మీకు మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా నన్ను సంప్రదించండి. ముఖ్యంగా ఈ వారంలో విలువైన వస్తువులు అవన్నీ కొనడం కాస్త పోస్ట్పోన్ చేయడం మంచిది. ముఖ్యంగా పిల్లల యొక్క చదువులు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పాలి. అదృష్టంగా మీకు ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండే అవకాశం ఇప్పుడు ఎక్కువ ఉంది. రుణ బాధలు లేకపోలేదు. అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. భార్యాభర్తల మధ్య ఈ వారంలో మంచి సహాయ సహకారాలు బాగుంటాయి. చక్కటి ప్రేమ అనురాగాలతో ఈ వారం అంతా కలుసుకుని ముందుకు వెళ్తారు. అలాగే బుధ గురువారాల్లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాత అనుకూలంగా మారిపోతుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు ఎంతో అనుకూలమైన వాతావరణంలో మకర రాశి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది. పెద్దల ఆశీస్సులు బాగుండి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మంచి గురువు మీకు లభిస్తారని చెప్పాలి. ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఇవన్నీ కూడా మీకు మొన్నదాకా చాలా బాగుంది. 29 వరకు కూడా చాలా బాగుంటుంది. అయితే 29 తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎంత కష్టపడ్డా పెద్దవాళ్ళ గుర్తింపు ఉండదు. లేనిపోని అడ్డంకులు ఏర్పరిచే వాళ్ళు ఉంటారు. ఇంటర్వ్యూలు అన్నింటిలో కూడా జాగ్రత్తగా వహిస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఈ రాశి వాళ్లకు కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో నష్టం అనేది ఎక్కువగా కనిపించే అవకాశాలు కనిపిస్తుంది. కుజగ్రహం యొక్క మార్పు వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు ఈ రాశి వాళ్ళందరికీ కూడా అధికంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళు శని గ్రహానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇంద్రనీలం రాయిని లేదా మయూరనీలం రాయిని ఎడమ చేతి వాళ్ళ ఆడవాళ్ళు, మగవాళ్ళు కుడి చేతికి మధ్య వేలికి ధరించి శనివారం నాడు శని మంత్రాన్ని 19 సార్లు చదవడం మంచిది. శని గ్రహం యొక్క నవగ్రహాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళాలి. ముందు ఆ గుడి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకుని ఆ తర్వాత మీరు శని గ్రహం దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క మంత్రాలు కూడా 19 సార్లు చదవాల్సి ఉంటుంది. అవన్నీ మీకు చెప్తాను. మీరందరూ మీ జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.